నైట్ 12 నుంచి గీస్తుందండి. నైట్ 12 వరకు చేసింది డ్రాయింగ్. ఏంటనుకుంటున్నారా? చూస్తారా? బంగారం ఒకసారి చేతినాను. చూసారా ఎంత అందమైన రాధమ్మ ఉందో? నైట్ 12 వరకు కూర్చొని చేసింది. ఫస్ట్ ఎలా అంటే తన స్కూల్లో ఒకటి గీసిందంట. అది ఏది బంగారం, ఏది చూపించి ఒకసారి. నేనేమో అది తీసావా అనుకున్నా, పొద్దున చూస్తే అదే కనిపించింది. ఏంటి అది చూస్తున్నావు అని. ఇగో ఇది. తర్వాత తను ఫోన్లో చూసి ఇదిగో ఈ రాధమ్మని వేసిందనమాట. ఎంత బాగుందో కదా. తనకి చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి అంతే డ్రాయింగ్లోనే కాదండి, అన్నిట్లో ఉంది. నా చిట్టి తల్లి ఎంత అందమైన రాధమ్మని గీసిందో అంతే అందంగా ఉంది కదా. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. ఖచ్చితంగా నా బంగారు తల్లి కోసం ఒక లైక్ అయితే కంపల్సరీ అండి. మా అబ్బాయి ఏదో చెప్తున్నాడు, ఏంటి పాప చేసిందని చెప్పాలా. పాప నా బంగారు తల్లి అంటే పాపనే కదా నన్న, ఇంకెవరు? 7th క్లాసా? గట్టిగా చెప్పు మరి. వాడు చెవులో గుసగుసలాడుతున్నాడు. ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ మీరు కూడా ఒక లైక్ వేసుకోండి. మీ ఎంకరేజ్ కూడా కావాలి నా చిట్టి తల్లికి. చూసారా 7 అవుతుందా మళ్ళీ. ఇంకా పొద్దున్నే లేసి అగో ఇంకా గీస్తుంది. జడ అంట ఇంకా కలర్ కావాలని చెప్పేసి వేస్తుంది. చూసారా ఇదన్నమాట రాధమ్మ. అచ్చం రాధలాగానే ఉంది కదా. అచ్చం రాధలాగే ఏంటి, రాధ బొమ్మనే గీసింది. కలర్ కాంబినేషన్ చూడండి, ఎల్లో అండ్ పింక్ బాగుంది కదా. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.